నెక్స్ట్ లైన్ లో పాస్ చేస్తుంటే ఐ హ్యావ్ టు వాక్ బిట్. నడుస్తున్న టైంలో నా వీడియో తీస్తుంటే ఆవిడ ఏదో స్కూటీ మీద యాక్టివ్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, ఆవిడ ముందు నడుస్తుంటే ఈ అబ్బాయి బాబు చిన్న అబ్బాయి వెనకాల వైపు తిరిగి ఉండి ఫోటోనో వీడియోనో తెలియదు నాకు, వద్దమ్మా అని చెప్పాను. ఆ బండిని స్లో డౌన్ చేసి నా దగ్గర వరకు వస్తే నేను మొహం కవర్ చేసి తిట్టాను. ఐ వాజ్ యాంగ్రీ అబ్యూజర్. దాన్ని చెప్పాను తప్పకుండా. ఐ సెడ్ గెట్ లాస్ట్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఏదో అన్నట్టున్నా. హ్యాపన్ అరౌండ్ 3 or 4 in the evening. తప్పకుండా అనే టైంలో నాకు అసలు గుర్తులేదు. ఆయన గారు కూడా ఇన్స్పెక్టర్ అడిగారు, మీ చేయి తాకి పడిందా ఫోన్ ఏంటి అంటే, నాకు అసలు గుర్తులేదండి, బట్ నేను స్నాప్ చేసి పగలగొట్టడం అయితే జరగలేదని చెప్పాను. యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను బికాస్ దే డిడ్ంట్ లిసన్ టు మీ. నేను దాన్ని డినై చేయను, బట్ ఐ డిడ్ంట్ అబ్యూజ్. దుర్భాషలు అదేదో వీడియోలో ఆవిడ చెప్పిన నాట్ సమ్వన్ హూ అబ్యూజెస్. ఐఎమ్ అగేన్స్ట్ ఎనీ వర్బల్ అబ్యూజ్ ఆర్ ఫిజికల్ అండి. ఓకే, నేను ఓపిక్ గా జవాబు కూడా ఇస్తున్నాను బికాస్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ రోజులో ఎంతో మందికి ఫోటోలు ఇవ్వడం అప్పుడు ఇవ్వను, నేను అందరికీ ఇస్తాను. నాకు ఎనీబడి ఐ గివ్ బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ వాళ్ళకు నాకు ఒక ఫోటో బట్ వాళ్ళకి ఇట్స్ మెమరీ కదా. ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. బట్ నిన్న ఐ వాజ్ నాట్ ఇన్ అ మూడ్, ఐ వాజ్ నాట్ ఇన్ అ ఫేస్ ఆల్సో. నా మొహం అసలు షూట్స్ తో సెడ్ లేదు, మీరు ఇక్కడే అరౌండ్ అయితే నెక్స్ట్ టైం ఇవ్వచ్చు అని ఏదో అని లేదు. నేను తిట్టాను. బేసిక్లీ 2-3 బండి వాళ్ళు కూడా అక్కడిక్కడ ఆగారు రోడ్ మీద. ఐ నో ఐ జస్ట్ లాస్ట్ మై కూల్ బట్ ఐ డెంట్ అబ్యూజ్. నేను తిట్టడం బూతులు అలా నాట్ ఎట్ ఆల్, బట్ ఐ కైండ్ ఆఫ్ రేజ్డ్ మై వాయిస్. ఆయన వాళ్ళు ఫోన్ చేశారు, నేను జవాబు కూడా ఇచ్చాను. టోల్డ్ బికాజ్ ఇది నాకు గుర్తు కూడా లేదు. లైక్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ హోమ్. నేను అరౌండ్ 3 o'clock in the morning I came home and I woke up at 11:30, 12. ఎవరో మహా న్యూస్ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తేనే నేను లేసాను అరౌండ్ 12 o'clock. పొద్దున్నే ఇది జరిగిందంటే నేను ఇప్పుడే లేసానండి, మొహం కూడా కట్టు అంటే ఈ రోజు పొద్దున అంటే నో నిన్న ఇలా నమ్మ దగ్గరికి. నాకు ఆ సందర్భం గుర్తు లేదు. వాళ్ళు ఏదో వీడియో పంపిస్తే అప్పుడు అరే ఇది కదా అని గుర్తొచ్చింది. చాలా జరుగుతాయి కదా. మేబీ ఐ మీన్ అటెన్షన్ సీకింగ్ అనిపిస్తుంది నాకు. మేబీ షీ బ్రోక్ ద ఫోన్, జవాబు ఇవ్వలేక ఏదో ఐ మీన్ యునో నేను ఇంకా తప్పకుండా అని అందరినీ జరిపేసుకుంటూ కార్లో కూర్చొని వెళ్ళిపోయాను. ఐ డోంట్ ఈవెన్ లుక్ బ్యాక్. అంత ఇంపార్టెంట్ మీరు ఇవ్వకూడదు, నేను ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఏదైనా కాబట్టి నేను జవాబు ఇవ్వాలి, బట్ అక్కడ వరకే. మళ్ళీ జరగడాలి నా తప్పేం లేదు అక్కడ. ఐ హ్యావ్ 2 children of same age. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్. నేను అసలు యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ఎనీబడి. ఐఎమ్ నాట్ సచ్. నిన్న యాంకర్ అనసూయ జబర్దస్త్ ఆమె ఇలా అని వెళ్తుంటే మేము వెహికల్ నడుచుకుంటూ వెళ్తుందామె, మేము వెహికల్ మీద వెళ్తుంటే మా అబ్బాయి వెనుక కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చుండు అనమాట. అత్తయ్య యాంకర్ అనసూయ వెళ్తుంది అని అంటే చూసిన ఫోటో దిగాలి అత్తయ్య ఫోటో దింపాలంటే వద్దు నాన్న అని అలాగే వెళ్ళిపోతున్నాము. పోతుంటే తను చూసి పిలిస్తే అరే ఫోటో దిగుతుందేమో అనుకొని మేము దగ్గరికి వెళ్ళేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా బండి ఆపని కూడా ఆపలేదు. ఇట్లా దగ్గరికి వెళ్ళినా ఫోన్ తీసుకుని ఎత్తేసింది. అయ్యా మేడం నా ఫోన్ ఎందుకు ఎత్తేసినా అంటే నన్ను వీడియో తీస్తున్నావా, నన్ను ఫోటో తీస్తున్నావా అని అంటుంది. నేను బండి నడిపించుకుంటూ వెళ్ళేదా, నేను ఫోటో వీడియో ఎలా తీస్తాను తీయను కదా నేను అని చెప్పిన. అంటే కూడా వినలేదు. మళ్ళీ వంగింది, మళ్ళీ ఫోన్ ఎత్తేసింది. నాకు తెలియదు. నాకు ఫోన్ ఇప్పి, ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ ఇప్పి మేడం, నాకు ఫోన్ ఇప్పి అని నేను అడిగిన. అంటే నువ్వేం చేసుకో, ఏం పీక్కో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.